హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అక్షిత. మీరు చూస్తున్న ఛానల్ పేరు జై టాక్. ఈ రోజు నేను మా ఆఫీస్ కొలీగ్స్ తోటి ఎక్కడికి వెళ్తున్నా అంటే కడతాల్కి వెళ్తున్నాను. కడతాల్లో మనకు తెలియని చాలా ప్లేసెస్ ఉన్నాయి అండ్ అలాగే మీకు తెలియని ప్లేస్ కి ఇప్పుడు నేను వెళ్తున్నా. అది ఏం ప్లేస్ అంటే మహేశ్వర మహా పిరమిడ్ దగ్గరికి అయితే వెళ్తున్నా. అండ్ ఈ పిరమిడ్ అయితే చాలా బాగుంది. మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇప్పుడైతే నేను వచ్చేసాను మహేశ్వర మహా పిరమిడ్ దగ్గర. అండ్ ఈ పిరమిడ్ చూస్తున్నారు కదా, వైట్ కలర్, అది మహా పిరమిడ్ అండి. అండ్ ఇప్పుడు మనం లోపలికి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ మన మొబైల్స్ అన్ని సైలెన్స్ లో పెట్టేసేయాలి. అండ్ బయట చూసినారు కదా అసలు ఈ ట్రీస్ ఎంత బాగున్నాయో, చాలా మంచి ప్లేస్ ఇది. అండ్ ఫస్ట్ మనం ఎంటర్ అవుతున్నప్పుడే మనకి ఇక్కడ మునీశ్వరులు ఇలా వెల్కమ్ చెప్తున్నట్టయితే ఇక్కడ మనకి ఎంట్రన్స్ పోస్టర్ అయితే కనిపిస్తుంది. ఇప్పుడైతే మనం లోపలికి అయితే వెళ్ళిపోదాం. అండ్ అలాగే ఇక్కడ మేము కొన్ని డీటెయిల్స్ అడిగారు, ఆ డీటెయిల్స్ అనేవి ఇచ్చేస్తున్నారు మా సార్ వాళ్ళు. అండ్ అలాగే ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మొత్తం లోపల మెడిటేషన్ చేసుకోవడానికి స్పేస్ అండి. ఆ పిరమిడ్ లోపల మనం మెడిటేషన్ చేసుకోవడానికి చాలా స్పేస్ అనేది ఉంటుంది. అండ్ మొత్తం పిన్ డ్రాప్ సైలెంట్ గా ఉంటుంది. అసలు సౌండ్ అనేదే ఉండదండి ఇక్కడ. అసలు చాలా సైలెంట్ గా ఉంది. మేమైతే నడిచేటప్పుడు కూడా సౌండ్ వస్తుందని చాలా స్లోగా నడిచినాం, అంత సైలెంట్ గా ఉంటుంది. అండ్ కొంతమంది ఉన్నారు అక్కడ ఇంకా మెడిటేషన్ చేసుకునే వాళ్ళు. ఇక్కడ కార్పెట్ చూస్తున్నారా, కార్పెట్ కూడా మస్తుంది. ఇప్పుడు పిరమిడ్ లో మనం కింద సెక్షన్స్ చూసాం కదా, మెడిటేషన్ హాల్స్. అండ్ అలాగే పైన కూడా మెడిటేషన్ హాల్స్ ఉన్నాయి. అండ్ అవి ఎలా అరేంజ్ చేశారు అండ్ ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు మీకు చూపించడానికి మేమైతే పైకి వెళ్తున్నాం. అండ్ పైకి మనం స్టెప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు అండ్ లిఫ్ట్లో కూడా వెళ్ళొచ్చు. మేమైతే స్టెప్స్ నుంచి వెళ్ళాము. కొంచెం కొన్ని స్టెప్స్ ఎక్కగానే మనకి ఇలా అయితే ఒక సర్కిల్ లెవెల్లో మనకైతే చైర్స్ అన్ని అరేంజ్ చేశారు. అక్కడ కూర్చోవాలి అని అనుకున్న వాళ్ళు అక్కడ కూర్చోవచ్చు, లేదు మేము ఇంకా హైట్కి వెళ్తాము అని అనుకున్న వాళ్ళు ఇంకా పైకి వెళ్ళొచ్చు. ఇప్పుడు మేమైతే ఇంకా పైకి వెళ్తున్నాము అసలు పైన ఎలా ఉంది అని. ఇదైతే లాస్ట్ స్టేజ్. ఇప్పుడు మేమైతే వచ్చేసినాం. అండ్ మనకి పైన పిరమిడ్ది ఎడ్జ్ పాయింట్ కనిపిస్తుంది కదా, ఇప్పుడు పైనుంచి వ్యూ చూస్తే ఇలా ఉంటుంది. ఇలా మనం ఇందాక ఫస్ట్ క్రాస్ అయింది అది. ఇలా మనకి 3 లెవెల్స్ అయితే ఉన్నాయి. కింద మనకి గ్రౌండ్ లెవెల్ లో ఒకటి అండ్ సెకండ్ లెవెల్ ఒకటి. అండ్ ఇప్పుడు మీ ముందు అయితే 3rd లెవెల్ మనకి పిరమిడ్ ఎడ్జ్ అనేది కూడా కనిపిస్తుంది. ఇలా పిరమిడ్ లోపల మనకైతే మెడిటేషన్ చైర్స్ అయితే ఉంటాయి. పిరమిడ్ లోపల అస్సలు లైటింగే లేదు, చాలా చీకటిగా కనిపిస్తుంది. కింద ఉండే రిఫ్లెక్షన్ ద్వారానే కొద్దిగా మనకైతే లైటింగ్ అనేది ఉంటుంది. ఆ పిరమిడ్ లోపల నార్మల్ గా లైట్ సెటప్ అనేది ఏమీ ఉండదు. పీస్ఫుల్ గా ప్రశాంతంగా మనం మెడిటేషన్ అయితే చేసుకోవచ్చండి ఆ పిరమిడ్ లోపల. అండ్ అలాగే మనము లోపడే కాదు బయట కూడా చాలా ప్లేసెస్ ఉన్నాయి ఈ పిరమిడ్ కి సంబంధించినవి. మేము ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు కానీ నేను కొన్ని చూపిస్తాను ప్లేసెస్ అయితే. అలానే నా సబ్స్క్రైబర్స్ చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. అండ్ రీసెంట్ గానే మన ఛానల్ 1K రీచ్ అయింది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఇలానే నా ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసేయండి. నెక్స్ట్ టైం నేను వీడియో పెట్టినప్పుడు మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇక్కడ బయట మనకి శివయ్య అయితే ఉంటారు, అది నేను చూపిస్తాను. అండ్ ఇక్కడ మొత్తం టోటల్ గ్రీనరీ అండి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అండ్ అలాగే డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయి కానీ మేమేం వెళ్ళలేదు, మాకు టైం అవుతుంది. మా సార్ తీసుకొచ్చారు మమ్మల్ని. ఈ హిడెన్ ప్లేస్ చూడండి ఎలా ఉంటుందో ఏంటో అని. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఆషాఢంలో అందరు గోరింటాకు పెట్టుకుంటారు కదా, మేము కూడా పెట్టుకున్నామని మిర్రర్ లో చూపిస్తున్నాం. మీరు పెట్టుకున్నారా? కామెంట్ చేసేయండి. అసలు ట్రావెలింగ్ లో వెనకాల కూర్చొని అసలు ఏం చేయాలో అస్సలు అర్థం కాదు. మేమైతే చాలాసేపు నుంచి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా, ఇక్కడైతే మేము వెనకాల మంచిగా వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాం. ముందర మా సార్ వాళ్ళు అయితే అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అలా చేస్తున్నారు. మేమైతే మాకు అవన్నీ ఏం సంబంధం లేదని మేమైతే మంచిగా వీడియోస్ తీసుకుంటున్నాం. మస్తు టైం పాస్ చేసినాం ఆ రోజు అయితే. మేమైతే ఇప్పుడు ఫామ్ హౌస్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ కార్ పార్క్ చేసే ముందు ఫస్ట్ అయితే లాస్ట్కి వెళ్దాము, లాస్ట్ లో పికాక్స్ ఉంటాయని చూద్దామని వచ్చినాం. ఇక్కడైతే కొన్ని పికాక్స్ అయితే కనబడ్డాయి, మీకు కూడా చూపిస్తాను, ఆగండి జూమ్ చేస్తాను. అవైతే అటు ఇటు పరిగెడుతున్నాయి. మా వెహికల్ చూడంగానే మేమైతే ఇంకా వెతుకుతున్నాయి, అక్కడ ఉంది ఇక్కడ ఉంది అనేసి. వాళ్ళకి కనిపిస్తుంది కానీ నేను వీడియో మీద ఫోకస్ చేసే వరకు నాకు కనిపించలే.
ఇప్పుడు మీరైతే ఒకటి చూడొచ్చు, ఇక్కడ మనకైతే మేల్ పికాక్ అయితే కనిపిస్తుంది కదా. యాక్చువల్లీ ఫీమేల్ పికాక్ అయితే ఫెదర్స్ ఉండవు, మేల్ పికాక్ కి మాత్రమే ఫెదర్స్ ఉంటాయి. ఈ విషయం మీకు ఎంతమందికి తెలుసు కామెంట్ చేసేయండి. అండ్ అలాగే ఇక్కడ చెట్టు ఉంది కదా, ఈ చెట్టు కింద 2 చైర్లు అయితే ఉన్నాయి, ఇక్కడ కూర్చుందామని మేమైతే వచ్చేసినాం. అండ్ ఫామ్ హౌస్ లోనే ఒక మంచి ప్లేస్ చూసుకొని ఇక్కడ చెట్టు కింద కూర్చుందామని, కొంచెం టైం స్పెండ్ చేద్దాము పీస్ఫుల్ గా అనేసి మేమైతే ఇక్కడికి వచ్చేసినాం. ఇక్కడైతే మేము చాలాసేపు కూర్చోవడం జరిగింది, ఇంకా అది ఇది డిస్కషన్ పెడుతున్నాం. అండ్ ఇక్కడ నేను మళ్ళీ నా మెహందీ చూపించడం జరిగింది. ఈ ఆషాఢంలో మెహందీ పెట్టుకున్నాం అనుకో 24 గంటలు అదే చూపిస్తూ ఉంటాం అందరికి. ఇంకా మేమైతే రిటర్న్ అయిపోతున్నాం. కానీ మేము రిటర్న్ అవుదాము అని అనుకున్న టైంలోనే ఫుల్ వర్షం. ఎప్పుడైతే మేము కార్లోకి ఇలా అడుగు పెట్టామో కొద్ది దూరం వెళ్ళంగానే ఇంకా ఫుల్ వర్షం కంటిన్యూస్ గా పడింది, అస్సలు బ్రేక్ తీసుకోలే వర్షం అయితే. ఇంకా ఎవరైనా విజిట్ అవ్వని వాళ్ళు ఉంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అండ్ అలాగే విజిట్ అవ్వండి, డెఫినెట్లీ చాలా మంచి ప్లేస్. అండ్ అలాగే చాలా ప్లేసెస్ ఉంటాయి అక్కడ చూడడానికి. నేనైతే ఇంకా ఎక్స్ప్లోర్ చేయలేదు, అండ్ నాకు టైం ఉంటే నేను డెఫినెట్ గా ఎక్స్ప్లోర్ చేసేదాన్ని. అసలు రోజంతా తిరిగినా అవన్నీ చూపించడానికి టైం సరిపోదు, అంత పెద్ద ప్లేస్ అండి. మనం ఫ్యామిలీతో వెళ్ళామనుకో ఈవినింగ్ వరకు అక్కడ టైం స్పెండ్ చేయొచ్చు. లైక్ ఫుడ్, వాటర్ కూడా మనకు అలాంటి ప్రాబ్లం ఏమి ఉండదు. అక్కడ మనకి ఫుడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇందాక చెప్పాను, మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నా, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి.